ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు వరుస షాకులు తగులుతున్నాయి. స్టార్ పేసర్లు జోస్ హెజల్‌వుడ్, దయాల్‌తో పాటు శ్రీలంక ఆటగాడు నువాన్ తుషార కూడా దూరమయ్యాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు ఫిట్నెస్ నిబంధనలు పాటించకపోవడంతో తుషారకు ఎన్ఓసీ లభించలేదు. దీంతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం బలహీనపడింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు సీజన్ ఆరంభానికి ముందే వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోవడం జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న తమ తొలి మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి ఇది మూడో పెద్ద షాక్. ఇప్పటికే ఆ జట్టు స్టార్ పేసర్ జోస్ హెజల్‌వుడ్ గాయం కారణంగా కొన్ని ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. హెజల్‌వుడ్ ఫిట్నెస్‌పై అప్డేట్ కోసం జట్టు ఎదురు చూస్తోంది. దీనికి తోడు దేశవాళీ క్రికెట్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న మరో పేసర్ యష్ దయాల్ తన వ్యక్తిగత కారణాలతో ఈ ఐపీఎల్ ఎడిషన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ ఇద్దరి గైర్హాజరీ ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బగా పరిణమించింది. తాజాగా శ్రీలంకకు చెందిన ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార కూడా ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. పూర్తి ఫిట్నెస్ సాధించడంలో తుషార విఫలమైనట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు విదేశీ లీగ్లలో పాల్గొనడానికి కఠినమైన ఫిట్నెస్ ప్రమాణాలను నిర్దేశించింది. ఈ ప్రమాణాలను నువాన్ తుషార అందుకోలేకపోయాడని సమాచారం. దీంతో అతడికి ఐపీఎల్ 2026లో ఆడేందుకు అవసరమైన ఎన్ఓసీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పత్రాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు నిరాకరించింది. ఫలితంగా తుషార ఈ సీజన్‌కు దూరమైనట్లే. 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ₹1,60,00,000కు నువాన్ తుషారను దక్కించుకుంది. ఆ సీజన్‌లో అతను ఆర్సీబీ తరఫున కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ఒక వికెట్ తీశాడు. ఈసారి జోష్ హెజల్‌వుడ్, యష్ దయాల్ లేకపోవడంతో తుషారకు తుది జట్టులో స్థానం ఖాయమయ్యే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం అతను దూరం అవ్వడం ఆర్సీబీకి పెద్ద షాక్‌గా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 18 ఏళ్ల తర్వాత తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకొని ఇప్పుడు వరుసగా రెండో టైటిల్‌ని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తున్నప్పటికీ ఈ ముగ్గురు పేసర్లు లేకపోవడంతో బౌలింగ్ విభాగం కొంత బలహీనంగా మారింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ గాయపడ్డ జోష్ హెజల్‌వుడ్ వేగంగా ఫిట్నెస్ సాధించి తిరిగి జట్టులోకి వస్తే బౌలింగ్ కష్టాలు కొంతవరకు తీరవచ్చని జట్టు భావిస్తోంది. మొత్తానికి తొలి మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి ఫాస్ట్ బౌలింగ్ విభాగం పెద్ద సవాలుగా మారింది.